మతతత్వవాది దేశంని మా హైందవ మతతత్వంలోకి నెట్టివేయడానికి ప్రయత్నం కాదు. అసలు అది సెన్స్ లేని మాట అంటున్నా. హైందవ మతం ఏంటండి? అసలు దీన్నే మతం అంటే ఇంతకంటే గొప్ప మతం ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఎందుకంటే ఎవరిలోనైనా కలిసిపోగలిగేవాడు, ఎవరినైనా తనలో కలుపుకోగలిగేవాడు ఒక్క భారతీయుడే, ఒక్క హిందువే. మిగతా వాళ్ళతో కంపేర్ చేయండి. ఎప్పుడన్నా ఏనాడన్నా హిందువుని అసలు మాకు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించి చూడండి, అసలు మిగతా వాళ్ళని కొన్ని వేల కిలోమీటర్లు తొక్కేస్తాం అని హిందువు ఎప్పుడన్నా అన్న దాఖలాలు ఉన్నాయండి? ఇదే నేల మీద, ఇదే హైదరాబాద్ నేల మీద మీరు ఒక 10 నిమిషాలు పోలీస్ వ్యవస్థను మ్యూట్ చేయండి, ఈ దేశాన్ని లేకుండా చేస్తానన్న ముస్లింలు గొంతు మనం వినలేదు. రాజకీయ నాయకుడు హోదాలో ఉన్న ఓవైసీ మాట్లాడితే మనం వినలేదు. అలా అని మాట్లాడినా కూడా మన మధ్యలోనే క్షేమంగా ప్రాణాలతో తిరుగుతున్నాడంటే అది హిందువు ఏమంటారు సహనం కదా, అది సహనాన్ని పరాకాష్ఠ కదా, అది ఏమి పిచ్చివాగుడు అని వదిలేస్తాను తప్ప వెంటనే మీరు అసలు ఇది సాధ్యమా? వేరే ముస్లిం కంట్రీస్లో ఒక హిందువు నిలబడి నాకు ఒక అరగంట టైం ఇవ్వండి, లేకపోతే నాకు 10 రోజులు టైం ఇవ్వండి, అసలు ఈ దుబాయ్ని లేకుండా చేస్తానో, ఈ కువైట్ని లేకుండా చేస్తానో, ఈ ముస్లిం కంట్రీని లేకుండా చేస్తానో అని మాట్లాడిన ఉత్తర క్షణం వాడి మెడ మీద ఉంటుందండి. అసలు ఈ థాటే రాదు ముస్లింకి. మనది కన్స్ట్రక్టివ్ మైండ్ అండి, వాళ్ళది డిస్ట్రక్టివ్ మైండ్స్. అయినా కూడా పట్టించుకోం మనం. అయినా మన నెత్తి మీద పెట్టుకుని వాళ్ళ పూజ్యభావంతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, అతనిలో ముస్లిం చూశాడా? హిందువు. అతనిలో జ్ఞానిని చూసాము, అందుకని నెత్తిన పెట్టుకున్నాం. నేను కూడా పాదాభివందనం చేశాను మహాత్ముడికి. మన భగవద్గీత రిలీజింగ్కి వచ్చినప్పుడు ఏమి మిగిల్చుకుని పోతాంరా? వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం, పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం. కానీ వెళ్ళిపోయిన తర్వాత జనాల హృదయాల్లో ఉండిపోయేటండి సత్కర్మలు, నిస్వార్థ నిష్కామ కర్మయోగి ఏపీజే అబ్దుల్ కలాం. అది తన ప్రవర్తన ద్వారా చూపించిన మనం అదే చూస్తాం, హృదయాంతరాల్లోకి చూస్తాం తప్ప వీడి ముస్లిమా, వీడి క్రిస్టియన్నా, వీటిని రాజకీయాలకు వాడుకుని మళ్ళీ మైనారిటీలకి మీరు చాలా చోట్ల చూస్తున్నాం ఒక హెడ్డింగ్ పెట్టడం మైనారిటీ అని. ఎవడ మైనారిటీ కాదు ఈ దేశంలో? బ్రాహ్మిన్స్, ఇప్పుడు నేను బ్రాహ్మణుని, బ్రాహ్మిన్స్ మైనారిటీ కదా? ఒక పర్సంటేజ్ తీయండి ఒకసారి. చాలా చోట్ల వేరే ఒక పర్టికులర్ రాష్ట్రంలో ఒక పాకీ పని చేసుకుని బతుకుతున్నారు వాళ్ళు. జిహెచ్ఎంసి వాటిని ఏమంటారు, ఒక మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళు అశుద్ధాలు ఎత్తి బతుకుతున్నారండి. వాళ్ళ మైనారిటీస్ కాదు. ఈ రిజర్వేషన్లు ఏమిటి ఇవన్నీ అంటే చాలా పెద్ద టాపిక్స్ ఇవి. నాకు మోడీ మీద ఒక చాలా గొప్ప నమ్మకం ఉందండి. సరే, ఈ దేశానికి ధర్మాన్ని నిలబెట్టి ధర్మం అని మాట్లాడడానికి అర్హత ఉండి ఏ దేశం వెళ్ళినా ఈ దేశం ప్రపంచానికి అందించిన జ్ఞాన సంబంధమైన ఆస్తి ధర్మ గ్రంథం భగవద్గీతని బహూకరించేవాడి ఐడియాలజీ ఎప్పుడన్నా డిస్ట్రక్టివ్ ఐడియాలజీ ఉంటుందండి ఎక్కడన్నా? ఎవరికన్నా భగవద్గీత ఇవ్వగలిగే దమ్ముందండి? మతాలు ఆవిర్భవించని కాలంలో ప్రపంచానికి బోధ చేసిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని బోధ చేసిన భగవద్గీతని ఇది మత గ్రంథం కాదురా, ఇది జ్ఞాన గ్రంథం అని నమ్మి దానికి అనేక శ్లోకాలు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకః తదను వర్తతే. మనం ఎలా ప్రవర్తించినా, మనం ఏ పని చేసినా అవతల వాడు శభాష్రా అసలు అద్భుతంగా చేశాడు, ప్రపంచమంతా మెచ్చుకునే, ప్రపంచంలో ఎక్కడ ఏ మూల మనిషి మతం కాదు, ఏ మూల మనిషి ఉన్నా వాడి శభాషని మెచ్చుకునేట్టుగా వీడు పనులు చేయాలిరా, నువ్వు అలా ఉండాలి అనేది ఆ శ్లోకం తాత్పర్యం. భగవద్గీతలో ప్రతి శ్లోకం అలాగే చెప్తుంది. అంతే తప్ప మీ మతాన్ని వదిలేయండి, మీరు వెధవలు, మేము చాలా గొప్పవాళ్ళం, మా మతంలోకి వచ్చేయండి, దీని పేరు కన్వర్షను, డైవర్షను, పెర్వర్షను ఇవేమి ఉండవు భారతదేశంలో. భగవద్గీతలో ఓన్లీ డైరెక్షన్స్, నో పెర్వర్షన్స్, నో కన్వర్షన్స్.